అందరికీ నమస్కారం. గత ఆదివారం రోజున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోని శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఒక 3 చోట్ల దొంగతనం జరిగిన సమాచారం మీద కంప్లైంట్ తీసుకొని 2 ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అందులో ఏపీఎస్సీ బెటాలియన్లో పనిచేసే ఆర్మరర్ మహేష్ అని, ఇంకొక ఆయన సుబ్బయ్య గారు అని చెప్పేసి రిటైర్డ్ ఆర్ఎస్సీ, వాళ్ళ ఇళ్లలో 2 చోట్ల కూడా హౌస్ బ్రేకింగ్ జరిగిందని గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు రాజ సంస్కారాన్ని బయటకు వెళ్ళినప్పుడు, చర్చ్ కట్టి బయటకు వెళ్ళినప్పుడు గుర్తు దొంగలు ఇంట్లో దొంగేసి వాళ్ళ బంగారు డబ్బులు వెండి ఎత్తుకొని చెప్పేసి ఇచ్చిన కంప్లైంట్ మేరకు 2 కేసులు కట్టడం జరిగింది. అందులో సుమారుగా 28 తులాల వరకు 2 కేసులను గోల్డ్ పోయినట్టుగాను, తర్వాత ఒక 30 తులాల వరకు వెండి పోయినట్టుగాను, ఒక 2,30,000 క్యాష్ పోయినట్టుగాను మనకు కంప్లైంట్ రావడం జరిగింది. వాటి కేసు నమోదుపరుచుకొని దర్యాప్తులో క్రమంలో భాగంగా మనకు ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళకి మ్యాచ్ అవ్వడంతో ఎస్పీ గారి ఆదేశాల మేరకు కోసా శ్రీనివాసులు, తర్వాత మిగతా టీం ఉండాలి చంద్రబాబు కూడా ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళిద్దరికి క్యాచ్ చేయడం జరిగింది. మొత్తం 3 దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అందులో సర్ఫరాజ్ నగర్, తర్వాత గుర్రం అలీ నగర్, ఇంకొక షానవాజు, వీళ్ళంతా కూడా హైదరాబాద్ నగరానికి చెందిన వాళ్ళు. ఈ 3 కూడా కాలేజ్ 1లో వచ్చి ఇక్కడ దొంగతనం తీసుకొని వెళ్ళడం మనకు విజువల్స్ ద్వారా కూడా తెలుస్తుంది. సో ఈ రోజున వాళ్ళని అవుట్ రింగ్ రోడ్ సమీపంలో ముగ్గురు 2 అరెస్ట్ చేయడం జరిగింది. A1 A2 అయినటువంటి సర్ఫరాజ్ అండ్ గుర్రం అలీ 2 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద గతంలో సుమారుగా 10 కేసుల పైన హౌస్ బ్రేకింగ్ కేసులు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నాయి. వీళ్ళ నుంచి సుమారుగా 15 తులాల బంగారు ఆభరణాన్ని, అదేవిధంగా 20 తులాల వెండి ఆభరణాన్ని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ పరారీలో ఉన్నటువంటి షానవాజ్ పైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా అతని దగ్గర బంగారు ఆభరణాలు ఇంకా మిగిలి ఉన్నాయనే కోణంలో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఎంతైనా. సార్ మీరు ఎలా రెక్కి చేశారు సార్, ఏమని చెప్పారు సార్? శనివారం రోజున నైట్ వీళ్ళు హైదరాబాద్ నుంచి ఏరియాకి రావడం జరిగింది. చుట్టూ అవుట్స్కట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో కొంచెం ఐసోలేటెడ్ ఏరియాస్, కెమెరాస్ లేనటువంటి, యాక్సెస్ లేనటువంటి, ఇల్యూమినేషన్ అంటే మంచి లైటింగ్ లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు రెక్కి చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా సండే ఏదైనా పనులు కింద బయటకు వెళ్తారనో ఫ్యామిలీస్తో తెలిసినప్పుడు రెక్కిలో భాగంగా వాళ్ళకి 2-3 ఏరియాస్ చూస్తున్నారు. లక్కీగా వీళ్ళ శ్రీనివాస్ నగర్ ఏరియాలో వాళ్ళు కరెక్ట్గా లాక్ చేసి ఉండడం అనేది వాళ్ళు ప్లస్ అయింది. ఆ ఇళ్ళ తర్వాత వేరే ఇల్లు కూడా ఏమి లేవు, అంతా కూడా కొంచెం అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఆ వర్క్ కూడా చాలా ఈజీ అయింది. ఆ కారులో వచ్చే ఇంటి వెనకాల ఆ కారు పెట్టుకొని ఇంట్లో నుండి దాన్ని హౌస్ బ్రేక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా పబ్లిక్ అంతా ఒక విన్నపం, బంగారు రేట్లు పెరిగిపోతున్నాయి, దొంగతనాలు కూడా చాలా సర్వసాధారణంగా మారిపోతున్నాయి. దాచుకోవడంలో మనం కొంత ఫెయిల్ అయితే ఎక్కడ అవుతున్నాం కాబట్టి దొంగలకి అది పెట్టుబడిగా మారుతూ ఉంది. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి, మేమంతా మీకోసం కష్టపడడానికి 24 hours సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మా పోలీసు డిపార్ట్మెంట్కి సహాయ సహకారం అందించాలి. మా పోలీసు వారి సూచన ఖచ్చితంగా పాటిస్తే పోయిన తర్వాత బాధపడకన్నా జాగ్రత్తగా పెట్టుకొని దాచుకోగలిగితే, మనం పనులు చేసుకోగలిగితే మనకు భవిష్యత్తు కూడా భరోసా. థ్యాంక్ యూ.